ఒకప్పుడు ఒక ప్రసిద్ధ పూజారికి ఎంతో అందమైన కుమార్తె జన్మించింది. ఆమె పేరు మందారవతి. ఆమె పెరిగి పెళ్లి వయస్కు చేరుకోగానే తండ్రి ఆమె వివాహం గురించి ఆలోచించసాగాడు. ఒకరోజు ముగ్గురు యువకులు ఆ పూజారి వద్దకు వచ్చి, మందారవతిని నాకు వివాహం చేయాలి అని కోరారు. అంతేకాదు, ఆమెను మరెవరికైనా ఇచ్చితే మేము ప్రాణాలు తీసుకుంటాము అని బెదిరించారు. ఈ పరిస్థితిలో చిక్కుకున్న పూజారి ఎవరికీ తన కుమార్తెను ఇవ్వకుండా నిర్ణయించుకున్నాడు. కాని విధి వేరేలా ఆడింది. ఒకరోజు మందారవతికి తీవ్రమైన జ్వరం వచ్చింది. ఎంత ప్రయత్నించినా ఆమె ప్రాణాలు నిలవలేదు. ఆమె అకస్మాత్తుగా మరణించింది. ముగ్గురు యువకులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. వారే ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. అందులో ఒక యువకుడు ఆమె చితాభస్మం దగ్గరే ఉండి ఆ బూడిదపై పడుకుని జీవితం గడపాలని నిర్ణయించుకున్నాడు. రెండవ యువకుడు ఆమె ఎముకలను తీసుకుని గంగానదికి వెళ్లి పవిత్ర జలాల్లో నిమజ్జనం చేశాడు. మూడవ యువకుడు సన్యాసిగా మారి దేశమంతా తిరుగుతూ జీవించసాగాడు. ఒకసారి అతడు సంచరిస్తూ ఒక బ్రాహ్మణుడి ఇంటికి చేరాడు. ఆ బ్రాహ్మణుడికి ఒక మహిమాన్వితమైన మంత్రగ్రంథం ఉండేది. ఆ మంత్రశక్తితో చనిపోయిన వారిని కూడా తిరిగి బ్రతికించగలిగేవాడు. ఆ రాత్రి సన్యాసిగా మారిన యువకుడు ఆ గ్రంథాన్ని రహస్యంగా దొంగిలించాడు. తర్వాత వెంటనే మందారవతి దహనస్థలానికి తిరిగి వచ్చాడు. అప్పటికే గంగానది నుండి రెండవ యువకుడు తిరిగి వచ్చాడు. మొదటి యువకుడు ఇప్పటికీ ఆమె బూడిద దగ్గరే ఉండేవాడు. అప్పుడు ముగ్గురూ కలిసి ఆ మంత్రగ్రంథంలోని మంత్రాన్ని జపించారు. అద్భుతం జరిగింది. మందారవతి మళ్లీ ప్రాణాలతో లేచింది. ఆమె బ్రతికిన వెంటనే ముగ్గురు యువకుల మధ్య గొడవ మొదలైంది. ఆమె నా భార్య కావాలి అని ఒక్కొక్కరూ వాదించారు. ఒకడు, నేనే మంత్రం తెచ్చాను అన్నాడు. మరొకడు, నేనే పవిత్ర గంగలో ఆమె ఎముకలు నిమజ్జనం చేశాను అన్నాడు. ఇంకొకడు, నేనే ఆమె బూడిద దగ్గర ప్రేమతో ఉండిపోయాను అన్నాడు. ఇక్కడ బేతాళుడు కథ ఆపి రాజు విక్రమార్కుడిని అడిగాడు, ఈ ముగ్గురిలో మందారవతికి నిజమైన భర్త ఎవరు కావాలి? విక్రమార్కుడు కొద్దిసేపు ఆలోచించి ఇలా సమాధానం చెప్పాడు. మంత్రంతో ఆమెకు మళ్లీ జీవం ఇచ్చినవాడు ఆమె సృష్టికర్త వంటివాడు. అతడు తండ్రిలాంటివాడు. ఆమె ఎముకలను గంగలో నిమజ్జనం చేసినవాడు కుమారుడిలాంటివాడు. కాని ప్రేమతో ఆమె బూడిద దగ్గరే జీవించినవాడే నిజమైన భర్త కావాలి. విక్రమార్కుడు సమాధానం ముగించగానే బేతాళుడు వెంటనే నవ్వుతూ మాయమై మళ్లీ చెట్టుపైకి వెళ్లిపోయాడు. 99% మంది సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్లిపోతున్నారు. కానీ మీరు మాత్రం స్పెషల్ వ్యూవర్. ఇలాంటి తెలుగు విజ్డమ్ స్టోరీస్ రోజూ చూడాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.